మిత్రులారా నమస్తే. ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ విషయంలో ఒక స్పష్టత క్రమక్రమంగా చోటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు దీని మీద రూలింగ్ ఇచ్చింది. 7 సభ్యుల ధర్మాసనంలో 6 జడ్జెస్ ఈ ఉపవర్గీకరణకు సంబంధించి సానుకూలంగా స్పందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. దీని మీద అనేక రకాల రాష్ట్రాల్లో అనేక రకాలుగా స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కేంద్రం ఏం చేస్తుంది ఏమిటి అనేటటువంటిదే పెద్ద డైలమా. రాష్ట్రాలు స్పందిస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్పందించాడు, అక్కడ చంద్రబాబు సానుకూలంగా ఆంధ్రాలో స్పందించారు. ఇలా చాలామంది చాలా రకరకాలుగా పంజాబ్లో సానుకూలంగా స్పందనలు అన్నీ వస్తున్నాయి. కానీ అసలు బాలు కేంద్రంలో ఉంది కదా. మరి కేంద్రం ఏమంటుంది? కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ ఏమంటున్నారు అనేటటువంటిది ఒక పెద్ద సస్పెన్స్ లాగా మనకుందన్నమాట ఈ ఉపవర్గీకరణ విషయంలో. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు మీద చాలా విపులంగా చర్చించామని చెప్పి ఆ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ప్రెస్తో చెప్పినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఏమి చర్చించారు ఏమిటి అనేటటువంటిది క్లారిటీ ఒకటి వచ్చింది. ఇంకొకటి ఆ క్లారిటీ ఏమిటో నేను చెప్తాను తర్వాత. ఇంకొకటి ఏమిటంటే ఇదే సందర్భంగా బీజేపీకి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలందరూ కూడా ప్రధానిని కలిశారు. ఇది రెండో పాయింట్. అయితే ఎందుకు కలిశారు? ఒక విషయం మనం ఒక సందేహానికి ఇక్కడ అవకాశం ఉంది. ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు సరైనది కాదు, ఎస్సీ కులాల్లో ఎస్టీ కులాల్లో ఉపవర్గీకరణ అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధము, దీని మీద మీరు చర్య తీసుకోవాలి, అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కంటెస్ట్ చేయాలి అనేటటువంటి డిమాండ్ ఏమైనా ఈ బీజేపీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఏమైనా పెట్టారా అనేటటువంటిది మనకి ఇమీడియట్గా వచ్చేటటువంటి సందేహం అన్నమాట. సో దీంతో మనకి ఈ మీటింగ్ తర్వాత మంత్రులు ప్రస్తుతం మాట్లాడినటువంటి మాటల తర్వాత ఈ 2 విషయాల్లో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఏమిటయ్యా అంటే, ఒకటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఈ ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ విషయంలో కేంద్రం ఏమాత్రము అభ్యంతరం చెప్పడం లేదు, దాని మీద ఎలాంటి వాళ్ళకి అబ్జెక్షన్ లేదు అనేటటువంటిది అర్థమైంది. అయితే అబ్జెక్షన్ దేంట్లో అయితే ఏంటంటే అది క్రీమీ లేయర్ విషయంలో. క్రీమీ లేయర్ విషయం కూడా జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లేదు, అది రూలింగ్లో లేదు. 4 జడ్జెస్ గవైతో సహా 4 జడ్జెస్ అభిప్రాయపడ్డారు క్రీమీ లేయర్ ఉంటే బాగుంటుందని. అంతే తప్ప వాళ్ళు అక్కడ రూలింగ్లో ఏమీ చెప్పలేదు, ఆదేశంగా వాళ్ళు ఏమీ జారీ చేయలేదు. కాబట్టి అది అప్లై కాదు ఆ రూలింగ్కి, ఆ జడ్జిమెంట్కి. సో ఎంపీలు వాళ్ళు కలిసినటువంటి ఎంపీలు కూడా నరేంద్ర మోడీని ప్రధానిని కలిసి వాళ్ళు ఒకటే అభ్యర్థన చేశారు. ఏమిటయ్యా అంటే, క్రీమీ లేయర్ని మీరు అప్లై చేయొద్దు ఎస్సీ ఎస్టీ కులాల రిజర్వేషన్ల విషయంలో అని వాళ్ళ రిక్వెస్ట్ అన్నమాట. ఆ రిక్వెస్ట్ని ఇమీడియట్గా ప్రధాని ఆమోదించడమే కాదు, ఇది రాజ్యాంగంలో కూడా ఎక్కడా చెప్పలేదు, బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇది లేదు, ఈ ప్రావిజన్ లేదు. క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీ కులాల్లో క్రీమీ లేయర్ అనేటటువంటి ప్రావిజన్ లేదు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఏమీ చెప్పలేదు. కాబట్టి ఆ విషయంలో నేను మీకు భరోసా ఇస్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, క్రీమీ లేయర్ జోలికి మేము వెళ్ళము, అది ఉండబోదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటయా అంటే, కేంద్రంలో 2 వైఖరులు లేవు. ఉపవర్గీకరణ విషయంలో ఒక వైఖరి, క్రీమీ లేయర్ విషయంలో ఒక వైఖరి లేవు. జడ్జిమెంట్ని కేంద్రం ఆమోదిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ జడ్జిమెంట్ని? ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కేంద్రం ఆమోదిస్తున్నట్టుగా ఉంది. కేవలం క్రీమీ లేయర్ అనేటటువంటిది జడ్జిమెంట్లో భాగం కాదు, వాళ్ళ అభిప్రాయం కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టారు, అది రూల్డ్ అవుట్ చేసేసారు. ఇక క్రీమీ లేయర్ అనేటటువంటిది లేదు. ఇక క్రీమీ లేయర్ గురించి పెద్ద ఎవరైనా చర్చ పెట్టినా అది ఒక మేధావుల చర్చగా మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఈ క్రీమీ లేయర్ విషయంలో మాత్రం అందరూ కూడా, అంటే క్రీమీ లేయర్ విషయానికి వచ్చేటప్పటికి బహుశా ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉపకులాలు ఎన్నున్నాయి, వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒకే మాట మీద ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట క్రీమీ లేయర్కి వచ్చేటప్పటికి. సో క్రీమీ లేయర్ అనేటటువంటిది ఉండదు. కేంద్రం అనేటటువంటిది ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ చేయకపోయినా ఈ ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ విషయంలో
కేంద్రం సానుకూలంగా ఉంది, వెరీ పాజిటివ్గా ఉంది, అఫర్మేటివ్గా ఉంది అనేటటువంటి విషయం నిన్న క్యాబినెట్ మీటింగ్ ద్వారా స్పష్టమైపోయింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి ఈ క్లాసిఫికేషన్కి సంబంధించి ఎలాంటి నెగిటివిటీ కేంద్రంలో లేదు అనేటటువంటిది కూడా అర్థమైంది. ఇది మిత్రులారా, ఇక క్రీమీ లేయర్ చర్చ అనేటటువంటిది ఉండదు. బహుశా ఈ ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ విషయం మాత్రం ఇక ముందుకు పోతుంది అనేటటువంటిది అర్థమవుతుంది. చాలా స్పష్టంగా మనకు తెలిసిపోయింది. ఇది థ్యాంక్ యూ మిత్రులకు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.